యువగలం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ వెంట ఉండి నేడు శాప్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి మహానాడులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని రవినాయుడు అన్నారు. వైసీపీ కార్యకర్తలకే అధినేత జగన్ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. జూన్ 4న వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు దినోత్సవంను తాను రాజ్యాంగ దినోత్సవంగా అనుకుంటున్నామని అన్నారు. కడప గడ్డపై మహానాడు గ్రాండ్ సక్సెస్ అంటున్న శాప్ చైర్మన్ రవినాయుడుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. యువగలం రథసారథి మంత్రివర్యులు నారా లోకేష్ కుప్పం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు జరిగిన పాదయాత్రలో తానై ఉంటా ఇప్పుడు శాప్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన రవినాయుడు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, యువగలం పాదయాత్రలో అడుగులో అడుగేసుకుంటూ మంత్రి నారా లోకేష్కి నిలువెత్తులు ఉన్నారు. ఆయనకి ఒకవేళ ఆయన పోలీసుపై దాడులు చేస్తే అండగా నిలిచారు. ప్రస్తుతం గెలిచిన తర్వాత ఫస్ట్ మహానాడు జరుపుకుంటున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయనకు అండగా ఉన్నామనే దానికంటే ఆయన వెంట ఉన్నామనే మాట సరిపోతుంది. ఎందుకంటే రాముడు వెంట హనుమంతుడు. రోజు లోక కళ్యాణం కోసం రాముడు ఏ విధమైతే ఆ రోజు ఆ కార్యం నిర్వహించారో అదే స్థాయిలో వైసీపీ అరాచకాలను, జగన్మోహన్ రెడ్డి అరాచకాలను, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ఒక తెలుగుదేశం పార్టీనే కాదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, మీడియాని ఇబ్బంది పెట్టారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఇబ్బంది పెట్టారు. ఒక వర్గంగా ఆ వర్గం ఈ వర్గం కాదు, అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టి ప్రజలు నానా ఇబ్బంది పడుతున్న తరుణంలో నారా లోకేష్ గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు మనం అండగా ఉండాలి, అదేవిధంగా కార్యకర్తలకు అండగా ఉండాలి. అదే ఏదైనా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కన్నీళ్లు తుడవాలి, వాళ్ళకి అండగా నిలవాలని చెప్పి ఆ రోజు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు పరిస్థితి ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డిని ఎదిరిస్తే జైలు పాలవడం, ఎవరైనా వస్తే వాళ్ళ మీద దాడులు చేయడం, చివరికి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన విషయం కూడా మీకు తెలుసు. మా కార్యకర్తలను ఎంతమంది చంపారో కూడా మీకు తెలుసు. అలాంటి తరుణంలో లోకేష్ గారు పాదయాత్ర అన్నప్పుడు అందరూ భయపడ్డారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, ఎలా పాదయాత్ర చేయనిస్తారు, కార్యకర్తలను ఒక పక్క చంపుతున్నాడు, తర్వాత పార్టీ ఆఫీసుల మీద దాడి జరిగాయి, అందరినీ అరెస్ట్ చేయిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ఎందుకంటే మా లోకేష్ గారు అనేది ఒక వ్యక్తి కాదు, మా పార్టీ భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు. అలాంటి నేతను అంత ఈజీగా రోడ్డు మీదకి వచ్చేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి ఆ రోజు అందరూ పాలిట్ బ్యూరో కాడి నుంచి అందరూ పడినప్పుడు ఆయన ఒకే ఒక నిర్ణయం తీసుకుని ఏం జరిగినా ఏ ఇబ్బంది వచ్చినా నేను వెళ్ళాలనుకుంటున్నాను, ప్రజలకు అండగా నిలబడుకుని ఆ రోజు పాదయాత్ర మొన్న జీవో నెంబర్ 1 తెచ్చారు, స్టూల్ లాక్కున్నారు, మైక్ లాక్కున్నారు, కోడిగుడ్లు వేశారు, రాళ్ళు వేశారు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా ఆయన అదే మొక్కవోని దీక్షతో పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. లాస్ట్ పాదయాత్ర జరుగుతున్న తరుణంలోనే తండ్రిని మా జాతీయ పార్టీ అధ్యక్షులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంత మనోవేదన పడిన ఎవరన్నా ఉన్నారంటే ఆయనే. అలాంటి ఆయనతో కూడా ఆ రోజు హనుమంతుల్లాగా మేము ఉండడం జరిగింది. ఆ రోజు ఆయన వెంట లోక కళ్యాణంలో మేమందరం కూడా భాగస్వామ్యం ఉంది. ఈరోజు అధికారంలో ఉన్నాం. ఈ కడప జిల్లాలో పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఈ స్థాయి మెజార్టీ దాదాపు 7 సీట్లు, ఇంకో 2 సీట్లు కూడా రావాల్సింది. అంటే కడపలో మా గడ్డ, మా అడ్డ, మా కుటుంబం అడ్డ, మా గడ్డ ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి 175కి మంగళగిరి మాదే, కుప్పం మాదే, పిఠాపురం మాదే అని చెప్పి 175కి 175 అని చెప్పిన వాళ్ళు లాస్ట్కి కడప జిల్లాలో గెలుస్తామా లేదా అనే పరిస్థితికి వచ్చారంటే ఇక్కడ దాన్నే ఆ పాదయాత్రే దానికి ఒక నాంది పలికింది. సార్, అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఎలా చూస్తారు? మళ్ళీ కొత్తగా చెప్పేది ఏంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఏం తప్పేముంది అంటే వ్యవస్థలను భ్రష్టు పట్టించి వ్యవస్థలను వాడుకొని సర్వనాశనం చేసి గాలి నీరు నిప్పు అన్ని పంచభూతాలను దోచేస్తే ఆ రోజు మేము చెప్పాం ఒక పద్ధతి ప్రకారం. ఆ రోజు ఆయన రాజ్యాంగాన్ని ఏదైతే మా బుక్ పట్టుకుని ఆ రోజు పాదయాత్ర చేశారు. ఆ రోజు చెప్పారు రాజ్యాంగాన్ని అమలుపరుస్తాం. ఆ రాజ్యాంగం పేరే రెడ్ బుక్. అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే. రెడ్ బుక్ ఏం వేరే పెట్టుకోండొచ్చు, కానీ దాంట్లో ఉన్నది ఏదైతే ఉందో చట్టానికి లోబడి పనిచేయకుండా ఇష్టం వచ్చి యథేచ్ఛగా ఉన్మాదుల్లాగా తీవ్రవాదుల్లాగా దొరికింది దోచేసుకొని తినేసి పేదవాడి రక్తం దాగిన వాళ్ళని వదిలేయాలా? రెడ్ బుక్ దానికి మీరు పెడతారా? అవును. మళ్ళీ దాంట్లో ఎందుకు వేరే డౌట్ ఎందుకు? లోకేష్ గారు చెప్పారు కదా రెడ్ బుక్కే, ఆయన చూపించాడు కదా. అధికారం ప్రతిపక్షంలోనూ చూపించాం, అధికార పక్షంలోనూ చూపించాం. ఆయన ఏదో బ్లూ బుక్ అని ఆయన చెప్పుకున్నారు కదా. ఆ బ్లూ బుక్ ఆయన ఏం రాసుకుంటారు రాసుకొని
ఏం చేస్తారు, రెడ్ బుక్ నడుస్తుంది. ఆ బుక్లో చాలా పేర్లు ఉన్నాయి. ఆ చాలా పేర్లన్నీ ఎక్కడికి పోవాలో అక్కడికి వెళ్తారు. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఈరోజు కూడా చూడ వీళ్ళని నమ్ముకున్న అధికారులందరూ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ ఆఫీసర్ని అరెస్ట్ అయ్యారా? జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి టైంలో అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అధికారులను పక్కదారి పట్టించారు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం లేనప్పుడు రెడ్ బుక్కే నడుస్తుంది. సార్, అదేవిధంగా కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో పులివెందల ఎమ్మెల్యే గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. అది మాట వాస్తవమా? పులివెందల ఎమ్మెల్యేకి జూన్ 4వ తేదీ 10 గంటలకే రైళ్లు పరిగెత్తాయి. ఆ రోజు ఆయన ఫ్లైట్ టికెట్ వేసుకున్నాడు బెంగళూరుకి. ఇప్పుడు ఈ సభతో ఆడి నుంచి రావాలా వద్దా అనే ఆలోచనలో రేపు ఏదో పాలిట్ బ్యూరో ఏదో మీటింగ్ అనుకొని చెప్పుకున్నారు. ఏదో ప్లేన్ ట్రైనో ఏదో పేరు పెట్టుకున్నా, అది మొన్నటి వరకు మాకు తెలియదు. ఇప్పుడు ఏదో వాయిదా వేసుకున్నాను, దాని పేరు వర్షం అని చెప్పారు. వర్షానికి విజయవాడలో ఇంట్లో కూర్చొని పట్టుకునే మా మీటింగ్కి ఏం సంబంధం? ఇక్కడ మేము చేస్తున్నాం కదా, లక్షలాది మంది కార్యకర్తలు వస్తున్నారు కదా. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు ఆయన బయలుదేరారు, ఈ రోజుతో భూస్థాపితం అయిపోయారు. సార్, జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి కూడా నిర్వహిస్తానని చెప్పారు. ఎలా చూస్తారు దాన్ని? మేము రాజ్యాంగ దినోత్సవం అని మేము అన్నాం, చెప్పాం కదా. వెన్నుపోటు దినోత్సవం అంటే వాళ్ళ కార్యకర్తలు వెన్నుపోటు పొడిచారని ఆయనే పదే చెప్పుకున్నాను. నేను బటన్ నొక్కాను, ప్రజలు నన్ను వెన్నుపోటు పొడిచారు, కార్యకర్తలు నన్ను వెన్నుపోటు పొడిచారు అంటప్పుడు ఇంకా దాని మీద మేము రియాక్ట్ అవ్వడం కంటే ప్రజలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రియాక్ట్ అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే టీడీపీ మహానాడు గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో వెన్నుపోటు దినోత్సవం ఏదైతే వైసీపీ అధినేత జగన్ కార్యకర్తలకు వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ రవినాయుడు చెప్తున్నారు. ఏదైతే లోకేష్ యువగలం పాదయాత్రలో తాను హనుమంతుడిలాగా తోడుగా ఉన్నాను, యువగలం పాదయాత్రకు మేమంతా భయపడినా ధీరుడిలాగా లోకేష్ పార్టిసిపేట్ చేసి దాన్ని గ్రాండ్ సక్సెస్ చేసి మహానాడు ఇంతటి విజయానికి కారకులయ్యనట్టున్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు లోకేష్ కావాలని చెప్పి కూడా ఇక్కడ రవినాయుడు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, మహానాడు నుంచి.